నమస్తే లక్ష్మారెడ్డి గారు. నమస్తే. నేను ఈరోజు మీతో కలిసి యోగా చేయించాను కదా. మీ అనుభవాలు, మీరు ఎందుకు యోగా చేశారు కొంచెం మా ప్రేక్షకులకు చెప్తారా? మా అనుభవం ప్రకారంగా మేము ఏంటంటే గత ఒక 25 సంవత్సరాల బిఫోర్ మా యొక్క విలేజ్లో ఫ్రీ సెంటర్ పెట్టి యోగా అనేది మాకు ఒక 10 రోజులు శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణలో మాకు కొంచెం హెల్దీగా ఉండే ఆరోగ్యం. అలాగే చేసుకుంటూ పోయినాం, కానీ మధ్య మధ్య మేము దాన్ని మళ్ళా పూర్తిగా మర్చిపోవడం జరిగింది. అయినా యోగా అంటే ఒక ఆరోగ్యానికి కావలసినటువంటి ఒక ముఖ్యంగా మన జీవితానికి కావాల్సినటువంటి ఒక ఆదర్శం యోగా. ఈ యోగా యొక్క ఏంటంటే ఈ యోగా చేయడం వల్ల మన ఆరోగ్యానికి చాలా, నాకైతే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. స్ప్రైన్ ప్రాబ్లం, సైంటిక ప్రాబ్లం ఉన్నది, కొంచెం దమ్ము అనేది ఒకటి ఉంది. ఇవి కొంచెం రిలాక్స్ అవుతుంది ఇవాళ చేయడంతో. కొంచెం మనకు ఒక పైసా మందం రిలాక్స్ ఉంది. ఇలా డైలీ చేస్తే మాకు చెప్పడం లేక మర్చిపోయినాం, చెప్పేవాళ్ళు లేక మర్చిపోయినాం. ఇక్కడ మన దగ్గరలో ఇక్కడ కూడా యోగా సెంటర్ లేదు. అక్కడెక్కడో వాళ్ళు అక్కడ హైదరాబాద్ వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి, మనం టైం స్పెండ్ చేయలేని పరిస్థితి. కాబట్టి ఇక్కడ దగ్గరలో ఉన్నది కాబట్టి ఇలా చేస్తే కనీసం ఒక 10 వారాలు చేస్తే మనము ఎలా ఉంటామనేది మన ఆరోగ్యం గురించి మనమే చెప్పగలుగుతాం. ఇక్కడ మేము స్వాగత్ హోటల్లో రెగ్యులర్గా ప్రతి ఆదివారము క్యాంపు పెడితే మీరు అందరూ తప్పకుండా వస్తారు కదూ? వస్తామండి, వస్తాం. మాతో పాటు ఇంకా కొంతమంది అడ్వర్టైజ్మెంట్ కూడా చేస్తాను, వాళ్ళని కూడా తీసుకొస్తాను. తప్పకుండా తప్పకుండా. చాలా చాలా ధన్యవాదములు అండి ఈ సెషన్కి వచ్చినందుకు. దీన్ని మరింతగా మీరు మీ ఊర్లో కానీ, మీ బంధుమిత్రులతో కానీ, మీ స్నేహితులతో కానీ ఈ విషయాన్ని పంచుకొని వారందరి ఆరోగ్యం కూడా బాగుపడేటట్టు మనము ఒక సామూహిక శ్రమ చేద్దామని మీతో మనవి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదములు. మేము కూడా ఇప్పుడు ఈ ఏఎంసీ గ్రూపుల అలా అడ్వర్టైజ్మెంట్ చూసే వచ్చాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా ధన్యవాదాలు.